హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇవాళ మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చేద్దాం. దానికన్నా ముందు ఇవాళ ఏం జరిగింది? ఎక్స్‌పైరీ డే కదా! ఈరోజు ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఓకే. సో, మార్కెట్ స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఎక్కడ? 23,693. ఓకే. స్లైట్ గ్యాప్ అప్. అంటే ఎగ్జాక్ట్ గ్యాప్ అప్ అయ్యి ఆ గ్యాప్ ఫిల్ చేసాక దెన్ ఇట్ ట్రై టు క్లియర్ 23,800 మల్టిపుల్ టైమ్స్. సో 24,800 దగ్గర చాలా మీరు ఎక్స్‌పైరీ రోజు ఓఐ చైన్ కూడా చూస్తా ఉండాలండి. ఓఐ చైన్‌లో ఏం జరిగిందో చూడాలి. పొద్దున చూస్తే 24,800 దగ్గర బాగా ఓఐ ఎక్కువుండే. రెసిస్టెన్స్ ఓఐ ఎక్కువ వాల్యూమ్ ఎక్కువుండే. సో, రెసిస్టెన్స్ లాగా పనిచేసింది. సో, మనం పొద్దున చూస్తే 24,800ని బ్రీచ్ అవ్వడానికి వన్ ఫస్ట్ చూడండి 24,750 బ్రీచ్ చేయడానికి చూసారు. అండ్ ఇట్ రీచ్డ్ ఎట్ 24,770. ఓకే. నెక్స్ట్ మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ చూడండి మళ్ళీ ఒకసారి ట్రై చేశారు. మళ్ళీ 76 ఇంకొక ఇదొక అటెంప్ట్ అయింది. ఈ అటెంప్ట్‌లో చూడండి ఆల్‌మోస్ట్ 780 దాకా ఎళ్లారు. 780 దాకా ఎళ్ళినాక దాని తర్వాత చూడండి ఇంకా అసలు ఇగో ఈ ఒక్క క్యాండిల్‌లో దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్ 772 అంతే. ఇంక దాని తర్వాత 800 గివ్ అప్ చేశారు. సో, సెల్లర్స్ అక్కడ చాలా స్ట్రాంగ్ ఉండే. దాని తర్వాత ఏమైంది? దే మూవ్ టు 750. 800 తర్వాత దే మూవ్ టు 750 ఈ రేంజ్‌కొచ్చారు. ఈ రేంజ్‌కి. ఇదెప్పుడు ఇదంతా ఆల్‌మోస్ట్ 11:45 తర్వాత. ఇదంతా 12:45 తర్వాత. 11:45 తర్వాత మళ్ళీ ఓ 2, 3 సార్లు అటెంప్ట్ చేశారు గానీ, ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేయలేకపోయారు. కానీ 3 సైడ్‌వేస్ లాగానే ఉన్నాయి. దాని తర్వాత చూడండి దే స్టార్టెడ్ 750ని ఈ 750ని వాళ్ళు స్ట్రాంగ్‌గా ఏమంటారు రెసిస్టెన్స్ లాగా పనిచేయడం మొదలుపెట్టారు. సో, ఇక్కడ గూడా ఇట్ టుక్ ఆల్‌మోస్ట్ 1, 2, 3, 4 టైమ్స్ 4 అటెంప్ట్స్ చేశారు. వి ఆర్ లుకింగ్ ఎట్ 15 మినిట్స్ అంటే 1 ½ అవర్ టైమ్ తీసుకున్నారిక్కడ. దే ట్రై టు బ్రీచ్ దిస్ లెవెల్. 800 తర్వాత 750 వాస్ స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్. సో, 750 కూడా కాలేదు. ఎట్ ద ఎండ్ ఈ జోన్ మీరు ఇది చూసుకుంటా ఉండాలండి ఎప్పుడు. దిస్ వాస్ ఎ బయింగ్ జోన్ రైట్ ఫ్రమ్ మార్నింగ్. మార్నింగ్ 2 సార్లు 3 1, 2, 3, 4 సార్లు మార్కెట్ ఇక్కడి నుంచే పైకెళ్ళింది. సో, ఈ జోన్ ఎప్పుడు బ్రేక్ అయిందో అప్పుడు మీకు ప్రీమియమ్స్ బాగా పెరిగాయి పీఈ సైడ్. ఇక్కడి నుంచి కూడా బాగా తీసుకొనుంటే వెల్ అండ్ గుడ్. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మీరు ట్రేడ్ తీసుకున్నాక ఒకసారి డిప్ మంచిగొచ్చింది. వచ్చాక చూడండి మళ్ళీ పెద్ద ఇమ్మీడియేట్‌గా ఎక్స్‌పైరీ డేట్ ఎప్పుడైనా సరే ఇంత పెద్ద డిప్ వచ్చినా కూడా మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఈ డిప్ వచ్చినా కూడా మళ్ళీ ఈ రివర్సల్‌లో మీ కాస్ట్ కన్నా పైకెళ్ళిపోతదండి. దట్స్ హౌ ఎక్స్‌పైరీ డే ప్రీమియమ్స్ ఆర్. అపోజిట్‌లో ప్రీమియమ్స్ పెరిగినప్పుడు చాలా ఫాస్ట్‌గా పెరుగుతాయి. మన సైడ్‌కేమో స్లోగా పెరుగుతూ ఉంటాయి. కానీ అపోజిట్ సైడ్ వచ్చినప్పుడు మాత్రం చాలా ఫాస్ట్‌గా పెరుగుతాయి. సో, యూ హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్ ఆన్ ఎక్స్‌పైరీ డే. సో, ఇలా జరిగినాక 600 ఆల్‌మోస్ట్ 600 దగ్గరకొచ్చామా? రైట్. తర్వాత ఏమైంది? 750 తర్వాత 700. 700 వాస్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్. పొద్దున్నుంచి మీరు చూడండి మార్కెట్ ఇగ ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి మీరు. 97, 95, 95 అండ్ ఇక్కడేమో మీరు ఇక్కడి నుంచే చూడండి. ఈ ఈ క్యాండిల్ నుంచి 11:15 నుంచి చూస్తే 695 వాస్ ద లో అండ్ హై వాస్ 770. సో, ఆల్‌మోస్ట్ మీకు 80 పాయింట్స్‌లోనే ఉంది. ఎక్కడి దాకా మళ్ళీ ఈ జోన్ బ్రేక్ అయ్యేది ఎక్కడ? ఇక్కడ బ్రేక్ అయిందంటే ఆల్‌మోస్ట్ 145 దాకా. సో, హౌ స్ట్రాంగ్ దీస్ పీపుల్ వేర్. అంటే పైననేమో 23,800, 750 దగ్గర సెల్లర్స్ కూర్చొనుండే. కింద బయర్స్ ఏమో 23,700 దగ్గర దే వర్ స్ట్రాంగ్. ఆ లెవెల్ బ్రేక్ అయ్యేదాకా చాలా సార్లు ప్రైస్ కిందకి, పైకి, కిందకి, పైకి ఎళ్తా ఉండే. ఎట్ ద ఎండ్ ఇట్ బ్రోక్ అండ్ ఇక్కడ మంచిగా వచ్చింది. ఎవరైనా ట్రేడ్ చేసుకొనుంటే. టుడే ఆహ్, నాది మాత్రం ఒక ఆల్‌మోస్ట్ ఎంత? 40% రిటర్న్స్ వచ్చాయండి ఇవాళ. చెప్పాను గదా! నేను పెద్ద క్యాపిటల్‌తోని పెద్ద క్యాపిటల్ అంటే నాకు పెద్ద క్యాపిటలు.
సో, ఐఎమ్ వర్కింగ్ ఆన్ థాట్ వన్. దాంట్లో మంచి రిటర్న్సే వచ్చాయి చెప్పాలంటే. వెరీ గుడ్ రిటర్న్స్ యాక్చువల్లీ. సో, ఇప్పుడు రేపు ఎలా చేయాలి అన్నప్పుడు మీరేం చూడాలి? 1 అవర్ 4 అవర్స్‌కెళ్ళిపోండి. 4 అవర్స్‌లో ఇది లాస్ట్ క్యాండిల్ కాబట్టి దిస్ వి కాంట్ కీప్ ఇట్ యాస్ రెసిస్టెన్స్. కాకపోతే ఇక్కడ చిన్న జోన్ ఉంది. మీరు జోన్‌లో పెట్టుకోవచ్చు. ఇక్కడ బయింగ్ జోన్ ఉంది. చిన్న బయింగ్ జోన్. సో, యూ కెన్ మార్క్ థట్ యాస్ బయింగ్ జోన్. కానీ ఇది స్ట్రాంగ్‌గా ఉంటుందా లేదా అనేది చూడాలి. విచ్ ఈస్ లైక్ 570. 570 బిలోకెళ్తే మీరు మంచిగా పడే ఈ 570 కాదు, ఇక్కడికెళ్ళాలి చూడు. 540కెళ్తే మీకు ఇగో ఈ క్యాండిల్స్ పడ్డాయి కదా! సో, యూ కెన్ సీ దిస్ స్కెచ్ టార్గెట్ 540 నుంచి వి కెన్ గో టు 420, 390, 400, 420 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. అయితే మీరు ఇది చూసుకున్నారు. తర్వాత పైనైతే ఇవే ఉన్నాయి. పైన చూడండి 800 అండ్ 750 దగ్గరే ఉంది. ఇది తీసుకుంటే మొత్తం ఇప్పుడు ఇది ప్రీవియస్‌ది వదిలేయండి. ఇప్పుడు ప్రెజెంట్‌ది చూస్తే ఇది. ఓకే. 1 అవర్‌కి వచ్చేయండి. 1 అవర్‌కి చూడండి. 1 అవర్‌కి ఎగ్జాక్ట్‌గా ఉంది ఇది. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది కొంచెం మార్చుకోవాలి. రైట్. ఇలా పెంచుకుందాం. తర్వాత చూడండి 15 మినిట్స్‌కి వచ్చేయండి. 15 మినిట్స్‌లో చూడండి. నేను అన్నట్టే 750 దగ్గర 700. సో, ఈ జోన్ మళ్ళీ ఇట్ విల్ బి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అగైన్ 700-750. ఇక్కడ మీకు ఇది ప్రీవియస్‌లీ బయింగ్ జోన్. మీరు చూసుకుంటే ఇక్కడి నుంచి పైకెళ్ళాము. సో, విచ్ ఈస్ ఇగో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇగో ఇక్కడ దాకా. సో, ఇక్కడి నుంచి బాగా పైకెళ్ళాము. సో, విచ్ వి మైట్ సీ ఎ బిగ్ క్యాండిల్ ఓవర్ హియర్ ఇఫ్ ఆ ప్యాటర్న్ ఫాలో అయితే. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడే కొంతసేపు ఉండి ఒక క్యాండిల్ ఇక్కడ దాకా వెళ్ళొచ్చు. అది వెళ్తే కూడా ఇగో ఇక్కడ దాకా వెళ్ళింది చూడండి. నాట్ ఎ బిగ్ వన్. రీటెస్ట్ లాగా వెళ్ళేసి మళ్ళీ రావచ్చు. ఓకే. ఇది బ్రేక్ అయితే మాత్రం యూ విల్ సీ గుడ్ రిటర్న్. చూడండి మంచి మంచి ఫాల్ ఉంది. అంటే మీకు ఇక్కడ 23,560 కిందకెళ్ళారనుకోండి. 560 కిందకెళ్తే ఫస్ట్ థింగ్ ఇస్ ఇది 560 కిందకెళ్తే 520 ఏసుకోండి. 560 నుంచి 520 ఫస్ట్. దాని తర్వాత మీకు మంచి రైట్ 470, 470 కిందకెళ్తే యూ మైట్ సీ 420. దీనికన్నా కిందకెళ్తే ఇంకా ఒక ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. 390 దాకా కూడా వెళ్ళొచ్చు. 395. ఓకే. దీస్ ఆర్ ది డౌన్ సైడ్ టార్గెట్స్. ఓకే. అప్ సైడ్ ఎప్పుడు చూడాలి అంటే సింపుల్. మీరు ఈ రోజు పెట్టుకోండి. ఫిబొనాచి పెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్ గోల్డెన్ జోన్ అంటే రివర్సల్ జోన్. మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడి నుంచి పడుతుంటే పడొచ్చు కూడా కిందకి. సో, దిస్ యూ షుడ్ మార్క్ ఇట్ యాస్ నో ట్రేడింగ్ జోన్. ఓకే. దీని పైన క్లోజ్ అయితే విచ్ ఈస్ లైక్ 700 పైన క్లోజ్ అవుతుంది. కానీ 700, 750 దగ్గర చాలా గట్టిగా ఉన్నారు సెల్లర్స్. దే విల్ నాట్ లెట్ దిస్ బ్రేక్. సో, 7 దగ్గర నుంచి మళ్ళీ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం కొంచెం ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొంచెం పైకెళ్ళి మళ్ళీ కింద పడొచ్చు. ఆర్ ఎల్స్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయిన జోన్‌లో ఓపెన్ అయింది అనుకోండి. ఇక్కడ కొంతసేపు వెళ్ళి ఇక్కడ టచ్ చేసి మళ్ళీ రివర్సల్ రావచ్చు. గ్యాప్ డౌన్ అయితే సింపుల్. గ్యాప్ డౌన్ అయితే ఫస్ట్ ఒకటి చూడండి. ఫస్ట్ ఈ గ్యాప్ ఫిల్ చేస్తుంది. ప్రీవియస్ డే లో దాకా. అక్కడికెళ్ళాక మళ్ళీ ఫాలో అయితే మళ్ళీ డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఓకే. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. అయితే ఇది మనకి ఓఐలో కూడా సేమ్ ఉందా లేదా చూసుకుందాం ఒక్కసారి. ఆప్షన్ చైన్‌లో కూడా ఒకసారి చూసుకుందాం. ఇక్కడ చూడండి. ఆహ్, సారీ రైట్. 23,700 బిగ్గెస్ట్ నెంబర్ ఇక్కడే ఉంది చూడండి. సో, 23,700 దగ్గర బాగా గట్టి రెసిస్టెన్స్ ఉంది. 750 దాకా. సో, మీరు 750 పైన ఎళ్తేనే యూ కెన్ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్ ఆర్ ఎల్స్ డోంట్ లుక్ ఫర్ ఎనీ అప్‌సైడ్ ట్రేడ్స్ టిల్ దిస్ జోన్. ఆ జోన్ దాకెళ్ళి అక్కడి నుంచి రివర్సల్ అయితే ప్లీజ్ హ్యాపీగా డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోండి. అక్కడికెళ్ళి రివర్సల్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్స్ అంతేగాని అప్ సైడ్ ట్రేడ్స్ చూడకండి. 750 అబోవ్ క్లోజింగ్ ఇస్తేనే అప్పుడు దెన్ వి విల్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్. డౌన్ సైడ్ సపోర్ట్ ఎక్కడుంది? ఇక్కడ చూడండి 23,500.
23,500 బిలో ఎళ్తేనే మీకు మంచిగా అంటే అక్కడి దాకా ఎళ్ళొచ్చు. మీరు 23,600 దగ్గరుంది. 23,500 బిలో అంటున్నారేంటి సార్ అంటే, 500 దాకా గూడా చూడండి. అక్కడ గూడా ఏంటి ఫస్ట్ 600 దగ్గరే మంచి సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే మీకు 550 ఈజీ 500 దాకా ఎళ్ళిపోవచ్చు. 550 బ్రేక్ అయితే ఇంకా డౌన్ సైడ్ ట్రేడ్స్ ఉన్నాయి. 450, 400 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. థాట్స్ వాట్ ఆప్షన్ చైన్ ఈస్ సెల్లింగ్ హియర్. సో 27,000 పైన క్లోజింగ్ ఇస్తే 2750 పైన క్లోజింగ్ ఇస్తే దెన్ యూ కెన్ లుక్ అట్ 800 అండ్ 800, 850 దాకా టార్గెట్స్ చూడొచ్చు. థాట్స్ ఇట్. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ సైడ్ నుంచి కొంచెం లైక్, షేర్స్ అండ్ ఇవొస్తే నాకు కొంచెం ఏమంటారు? వీడియోస్ చేయడానికి ఇంకా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. సో ప్లీజ్ డూ థాట్. అండ్ థాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.